హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్టీ ఫుడ్స్. నేను మీ పార్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని దానిలో 3 స్పూన్ల ఆయిల్ వేసి 3 ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసినవి వేసి 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 7-8 నిమిషాలు మధ్యలో కలుపుతూ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి మధ్యలో కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసి 1/2 స్పూన్ పసుపు కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. నేను 2 గంటల ముందుగానే శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ శనగపప్పు నీళ్ళతో పాటు వేసి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చి మూత తీసి 1 స్పూన్ కస్తూరి మేతి, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి. దీనిలో గరం మసాలా వేసుకోవద్దండి. గరం మసాలా వేసుకుంటే కూర టేస్ట్ మొత్తం మారిపోతుంది. మీకు శనగపప్పు ఉడకకపోతే 1 అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోండి. తర్వాత కొత్తిమీర వేసి కలిపి సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి.